ఇప్పటివరకు బాగా మాట్లాడాను నేను కదా. ఇది పట్టకారం ఏంటి వెళ్ళి వెళ్ళి నెక్స్ట్ ఫైనల్ ఎందుకు మన వెంకటేష్ గారు కూడా వెబ్ సిరీస్ చేయాలా అలా అనుకుంటే చేశారు కదా. నేను ఇది వెబ్ సిరీస్ చేయడానికి మీరు నిజంగా హెసిటేట్ అవ్వలేదా? యాక్చువల్లీ నేను చాలా కాలంగా చేయను అన్నాను, చాలా కాలంగా చేయలేదు. సో ఇన్ఫ్యాక్ట్ లాట్స్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ మీ, బట్ సి అంటే డెఫినెట్గా ఫస్ట్లో ఐ ఫెల్ట్ లిటిల్ హెసిటెంట్. ఎందుకు భయపడ్డాను అంటే చేయటం చేసేయచ్చు, బాగా చేయటం అనేది కష్టం, బాగా తీయటం అనేది ఇంకా కష్టం. కాబట్టి ఏమో ఎలా తీస్తారో ఏంటో అనే ఒక చిన్న సందిగ్ధావస్థలో ఉన్నాను. సో ఫైనల్గా పవన్ని కలిసిన తర్వాత అవస్థలన్నీ తీరిపోయి సందిగ్ధాలు ఏమీ లేకుండా జరిగిపోతూ నేను ఇంత పద్ధతిగా చెప్తేనేమో నవ్వుతుంది. నా వల్ల కాదు ఇదే చూసారా, నేను పద్ధతిగా మాట్లాడితేనేమో నవ్వుతుంది, నేను ఏమైనా మాట్లాడితేనేమో అంతేలేండి అంటే నేను ఏం చేయను. మళ్ళీ నేను వింటున్నాను సార్, మీరు అక్కడో ముక్క ఇక్కడో ముక్క కళ్ళు కాసేపు ఇలా అని అన్ని రీకలెక్ట్ చేసుకుని మాడుతుంటే నవ్వు వస్తుంది నాకు, అంతే, అంతకుమించి ఏం లేదు. అది ఫ్లోలో చెప్పకుండా వాంటెడ్లీ ఒకసారి నేను చాలాసార్లు చాలా చేద్దాం అనుకున్నాను, చేయకుండా నాకు ఏమీ నచ్చలేదు. నచ్చకపోవటం వల్ల ఇది నేను పవన్ నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత చాలా బాగా తీస్తాడని నమ్మి ఆ అభిమానంతో సందిగ్ధ అవస్థలోంచి అవస్థ తీసి సందిగ్ధం వచ్చాను. అంటే కళ్ళు ఇలా అన్నట్ట, ఇందాక నేను ఎక్కడన్నా ఇలా అన్నట అనకుండా ఇలా చెప్పాను. బాగుందా? వద్దొద్దు, మీ ఫ్లోలో మీరే చెప్పండి, ఇలా వద్దు అప్ చెప్పక్కర్లా, ఏం అక్కర్లా అసలు. సరే అలా చెప్తే కుదరదు అంటుంది, అలాగేదండి అమ్మాయితో. ఇప్పుడు ఇంతకీ మీ డైరెక్షన్ లో రాబోయే సినిమా ఎంతవరకు వచ్చింది? లాస్ట్ టైం అనుకున్నాను కదా. లేదు లేదు, ఇప్పుడు మనం ఓన్లీ దయ గురించి మాట్లాడదాం. అచ్చా, దాని గురించి నాది అయిపోయింది, అది ఫైనల్ వర్జన్ రాస్తున్నాను. సో బట్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ దయ. అయితే ఫైనల్ గా 2 క్వశ్చన్స్ రాసుకొచ్చింది, తర్వాత ఇవన్నీ అడుగుదాం. ఏమీ లేదు, లాస్ట్ టైం పెద్ద పేజ్ రాసుకొచ్చాను, ఏమన్నా మిమ్మల్ని నన్ను అడగనిచ్చారా చెప్పండి, ఏమన్నా అడగనిచ్చారా? ఏమి అడగని రాసుకొచ్చి 2 పేజీల క్వశ్చన్స్ అడిగింది ఈ అమ్మాయి. మీరు అనుకోండి, అలాగే అనుకోండి, అలాగే. నేను ఇప్పుడు అడుగుతాను, మనకు టైం ఉంది కదా, లాస్ట్ టైంలో నాకు ఏం రెస్ట్రిక్షన్ ఏం లేదు కదా. అస్సలు ఏం లేదు, అస్సలు అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ ఆల్ ద టైమ్ టు వాచ్. కొంచెం తెల్లబడింది, బొగ్గులన్నీ ఎర్రగా ఉన్నాయి. మీరు నవ్విస్తే బుగ్గులు ఎర్రగా అవ్వకుండా ఉంటే ఏమవుతుంది? వచ్చేప్పటికీ కళ్ళజోడు ఫ్రేమ్ ఏమన్నా మారిందా? లేదా? నా కళ్ళ దృష్టి మారింది, నా కంటి దృష్టి మారింది. అరే మళ్ళీ నవ్వుతుంది. నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానో తెలియట్లేదు. బాగుంది, పూసలు బాగున్నాయి. అరే నన్ను క్వశ్చన్ వేయనివరా మీరు? కాదు లేదు, వింటాను నేను. సరే, నేను యాక్చువల్లీ లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, అవన్నీ నేనేమి రిపీట్ చేయదలుచుకోవాలా. సిన్సియర్లీ అడిగి మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా నా ఉద్దేశం లేదు. బట్ కానీ నేను బాధపడను. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ ప్రొఫెషన్, పెళ్ళి, లేదు అని అంటే బ్యాలెన్స్ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ హెల్త్, ఎవ్రీథింగ్ క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీ లైఫ్స్ యాక్చువల్లీ. సో అందుకని మనం అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. సో పెళ్లి మీద మీ అభిప్రాయం? పెళ్లి మీద మీ అభిప్రాయం? అయ్యో నారాయణ, అంటే వినరా? ఈ క్వశ్చన్ మీకు అక్కర్లేదేమో. ఇదో తొక్కలో ప్రశ్న. నేను ఆల్ ఇండియా యూత్ అసోసియేషన్ పెళ్లి ఫెడరేషన్ పెద్దని. ఇప్పుడు తల్లి వల్లి పెళ్ళి మీద అభిప్రాయం, హాకీ స్పోర్ట్ మీద అభిప్రాయం, ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు అంటారా? మై టు గివ్ ఎన్ ఒపీనియన్ ఆన్ దట్. అదొక సొసైటీకి చాలా ఒక గ్రేట్ కాన్స్టిట్యూషన్ కదా అది. నేను సొసైటీలో ఉండట్లేదు, ఐఎమ్ అన్ యానిమల్. సో ఐ డోంట్ థింక్ దట్ రూల్ అప్లైస్ టు మీ. నిన్న సింగీతం శ్రీనివాస్ గారితో చాలా మంచి కాన్వర్జేషన్ జరిగింది. అంటే అర్థం ఏంటంటే నిన్న మంచి కాన్వర్జేషన్ జరిగింది, ఇవాళ కాదని, అంతేనా? అది కాదండి, మంది కూడా మంచి కాన్వర్జేషనే, డౌట్ లేదు అందులో. కాకపోతే ఇది కాస్త ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. మీ పుణ్యం అని చెప్తున్నాను కదా. అయితే ఆయన మాట అన్నారు, పెళ్ళి అనే గొప్ప విధి విధానంలో ఆ టేస్ట్ చూసిన వాడికే దానికి తెలుస్తుంది. ఆ టేస్ట్ తెలియని వాడు సింగిల్గా ఉండిపోవాలనుకుంటాడు. అదొక అందులో ఉండేది ఒక గొప్ప సారాంశం అని చెప్పారు ఆ ఇంటర్వ్యూలో. నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో దర్శకులు కన్నా వ్యక్తిగా అద్భుతమైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన ఈ మాట అన్నారు కనుక నేనేం అన్నాను,
ఆయన మీద ఉండే ఇష్టంతో, అభిమానంతో, గౌరవంతో. అదే క్వశ్చన్ నేను అడిగితే మాత్రం ఆ ఆ అన్నారు 2 సార్లు. ఎందుకు అంటే స్నేక్ బైట్ ఎప్పుడైనా డిడ్ యూ ట్రై? అమ్మ బాబాయ్ అదేంటండి? స్నేక్ యూ నెవర్ ట్రై? అబ్బాయి అది ఆ బైట్ అనుభవిస్తే కానీ దాంట్లో ఉండే ఆనందం, దాంట్లో ఉండే మత్తు, దాంట్లో ఉండే గమ్మత్తు, దాంట్లో ఉండే హై తెలియదు. సో అలాంటిది పెళ్ళి అంటారు. వుడ్ యూ ట్రై దాట్? వద్దులండి. అంటే అలాంటి బయట అయితే జరిగింది. తెలుసుగా స్నేక్ బైట్ ఇప్పుడు 1500 రూపీస్కి స్నేక్ బైట్స్ డ్రగ్స్ దాటిపోయి ఇప్పుడు స్నేక్ బైట్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్. నాన్ పాయిజనస్ స్నేక్ విచ్ గివ్స్ ఏ హై అట్ట. సో ట్రై చేయొచ్చుగా. దాంట్లో అంటే ఆ స్నేక్ బైట్స్ని ఆనందిస్తే కానీ, దాని రుచి చూస్తే కానీ లైఫ్ తాలూకు ఒక మధుర అనుభూతిని మిస్ అవుతామేమో. లేదు నాకు అర్థమైంది. ఇది మీరు ఈ పెళ్ళికి రిలేట్ చేశారు దీన్ని, నాకు అర్థమైంది. నాకు పెళ్ళి అంటే చాలా గౌరవం. నేను గౌరవించే వాళ్ళకి దూరంగా ఉంటా. గౌరవించే వాళ్ళకి దూరంగా ఉంటుంది కదా. పెళ్ళి అంటే గౌరవం, పెళ్ళి గౌరవం ఇచ్చేయాలంటే మీరు దూరంగా ఉంటారు. కాదమ్మా, పెళ్ళి అంటే గౌరవం కనుక గౌరవం ఇచ్చి దూరం ఉంటున్నా అన్నా. అచ్చా ఓకే. తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టాలి. లేదు అక్కర్లేదు, ఇప్పుడే అర్థమైంది మీరు చెప్పాక. మీరు చెప్పిన దాంట్లో గూఢార్థాలు అని ఉన్నాయేమో అని వెతుక్కుంటున్నా, బట్ కానీ స్ట్రైట్ గానే డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. రైట్. ఇక నేను చాలా మంది గోరింటాకు పెట్టుకోవడం చూశానండి. ఇటు అర్ధచంద్రాకారంగా ఇలా మధ్యలో పెట్టుకోవటం నేను వల్లికే చూశాను. అంటే ఫ్రెండ్ వాళ్ళు తెలిసి నాకు పంపిస్తే పెట్టుకుని వారం రోజులు ఎందుకని. తెలియని వాళ్ళు పెట్టుకుంటే ఇవన్నీ పెట్టుకునేదిట, తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడ పెట్టుకుందిట. బాగా చెప్పింది. అది కాదండి నేను చెప్పింది. నా చేతికి నేనే పెట్టుకోవాలి కదా, ఈ చేతికి ఆల్రెడీ అయిపోయింది. రెండింటికి ఈక్వల్ గా ఉండదు కదా. నన్ను అడిగితే 2 చేతులకి పెట్టేవాడిని కదా మళ్ళీ. అప్పుడు మీ చేయి పండిపోతుంది. ఓకేనా? నేను పండిపోవాలనే కదా. అరే నేను ఇప్పుడు నేనేమన్నాను మళ్ళీ, నేను పండిపోదామనే పెడతానా నన్ను? కాదు, సీరియస్ గా మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు వచ్చారు తెలుసా మీకు ఆ విషయం ఏమన్నా? అయ్యయ్యో, 2 వచ్చారు. మీరు అబద్ధాలు 3తో ఓకే పెళ్లి చేసుకుంటాను కాదా? ఒకళ్ళతో సరిపోకుండా 3 వచ్చారు దాన్ని పెళ్లి చేసుకోవడానికి. అంటే సీరియస్ గా ఇద్దరిని చేసుకుని ఒకళ్ళని హర్ట్ చేయడం తప్పు, ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇద్దరిని హర్ట్ చేయడం తప్పు అని నాకు తెలియదు. తను చెప్పిన దాని మీద అన్నా ఓకే, 3 వచ్చారు పెళ్లి చేసుకోవడానికి అంది వాళ్ళు. ఓకే, సీరియస్ గా నిజంగానే మీకు మ్యారేజ్ ప్రపోజల్ అంటే లేకపోతే నవ్వుకుంటూ వస్తారా ఇలా వల్లి వచ్చినట్టు అనుకుని? అలా ఎవరు రారు వాళ్ళు. ఎవరైనా సరే సీరియస్ గా పెళ్లికైనా ఇంటర్వ్యూ కైనా సీరియస్ గానే వస్తారు వాళ్ళు. ఫైనల్ గా ఫస్ట్ క్వశ్చన్ అని ఇప్పటివరకు భూతల ప్రపంచంలో నన్ను కానీ ఇంకోళ్ళని కానీ ఎవరిని అడగలేదు. ఫైనల్ గా ఫస్ట్ క్వశ్చన్ ఎవరిని అడుగుతారండి? మామూలుగా మనం ముగించబోతు ఫైనల్ గా అంటాం విన్నాను కానీ. అంటే ఈ మధ్యన ఈ సినిమాల్లో నాన్ లీనియర్ ఎడిటింగ్ అని వచ్చింది. ఈవిడ నాన్ లీనియర్ ఇంటర్వ్యూ చేద్దామని డిసైడ్ అయింది వెనక నుంచి ముందుకే. యా, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? మీ అమ్మగారిని పరిచయం చేస్తారా మాకు? ఎందుకు ఇలాంటి కొడుకుని కన్నందుకు? జస్ట్ అంతేగా మరి. బంగారం లాంటి కొడుకుని కన్నందుకు తన హ్యాపీ వర్డ్స్ ఒక 2 మాటలను తీసుకు. ఆవిడ కూడా అలా అనుకోవాలి కదా. అనుకుంటారు, ఎందుకు అనుకోరు, డౌట్ లేదు అందులో. మీరు ఎంత బాగా చూసుకుంటారు మీ మదర్ నాకు తెలీదా ఏంటి? ఎవ్వరికి తెలీదు, అలా పైకి కలర్ ఇస్తున్నాను. ఇది ఎవ్వరికి చెప్పనంటే చెప్తాను. చెప్పండి. మా అమ్మ ఆస్తి నా పేరు మీద ఇంకా రాయలేదు. వాళ్ళు ఆస్తి రాసిన వెంటనే అవుట్ హౌస్లో పెడతారు. నిజం, కానీ ఇది ఎవరికి చెప్పద్దు. సిగ్నేచర్ మీరు మంచి యాక్టర్ అని మా అందరికీ తెలుసా? మర్చిపోయాను, మీకు ఇంటర్నేషనల్ ద బెస్ట్ సపోర్ట్ అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్. మళ్ళీ నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పకపోతే నాకేం కాదని అనకండి. అన్నాను, అభినందించడం అది డెఫినెట్గా దట్స్ నా కృషికి ఒక గుర్తింపు వచ్చినందుకు దాన్ని నేను వెటకారే ఎందుకు మాట్లాడతాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్, మై ప్రొడ్యూసర్ సునీత. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఎంతో సాధక బాధకాలతో, ఎంతో కష్టాలతోటి, ఎన్నో కష్టాలు అనుభవించి మరీ ఆ సినిమా పూర్తి చేశారు. డబ్బుల కష్టాలు ఒకటే కష్టాలు కాదు. ఇప్పుడు అక్కడ 20 రోజులు షూటింగ్ అని వెళ్ళి 16 రోజులు కుండపోతు వర్షం. సో ఏ ప్రొడ్యూసర్ అయినా అసలు వణికిపోతాడు. మొత్తం 16 రోజులు యూనిట్ ఖాళీ కూర్చున్న వాళ్ళు.
అయ్యో. యా సో దే వెంట్ త్రూ లాట్స్ ఆఫ్. పైగా నాకు ఆ టైంలో యాక్సిడెంట్ అయ్యి వేరే షూట్లో ఐ హ్యాడ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ విత్ మై లెగ్. ఓకే. సో దానికి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసాడు వాడు. రేపు పని చేయరా, నువ్వు కర్ర పెట్టుకోరా, మన క్యారెక్టర్ చేద్దాం అన్నాడు. మా ఇద్దరికి అప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే, మేము ఒరిస్సాలో షూట్ చేస్తున్నాం. ఒరిస్సాలో మొత్తం అంతా ఇది వర్షం వల్ల మట్టి పేరుకుపోయింది అనుకున్నాం, కానీ ఇది క్లే మడ్, అమ్మ అంటే బాబాయ్. బంకమట్టి. అవును, కాలేస్తే వెళ్ళిపోతుంది కిందకి. అసలే 1.5 లెగ్ అప్పటికి నాకు, నడవలేక నడుస్తున్న నాకు. సో అన్ని కష్ట నష్టాలు బాధలు అనుభవించిన పిమ్మట అంత తక్కువ టైంలో నాకు ఈ అవార్డు రావడానికి కారణమైన రాజేష్ టచ్ వరకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్, అండ్ థ్యాంక్స్ టు ద పీపుల్ హు హ్యావ్ గివెన్ మీ ది అవార్డ్.